మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ అనుదిన జీవమనే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ ఆయన ఉచితమైన కృప చేత మనలను భద్రపరిచిన దేవుని బట్టి మహిమ కలుగునుగాక. మీరందరూ క్షేమకరంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవుని యొక్క కృపలో మరి లేవదే కాలము దేవుని వాగ్దానమును మనము జ్ఞాపం చేసుకోవడానికి ప్రభు అయిన దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యములో నుండి రెండవ దశలోనిక పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము మనం జ్ఞాపనం చేసుకున్నట్లయితే, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్ములను స్థిరపరిచి దుష్టత్వము నుండి మిమ్ములను కాపాడును. ఇదేనా అనేక మంది నెమ్మది లేకుండగా, సమాధానం లేకుండగా, రక్షణ లేకుండగా అనేక మంది అనేకమైన హింసలు పొందుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువు నమ్మదగిన వాడు. ఇదేనా ఈ లోకంలో మనం ఎవరిని ఆధారం చేసుకున్న వారి దగ్గర నుండి మనకి రక్షణ గాని నమ్మకము గాని చూడలేకపోతూ ఉన్నాం. ఎక్కడ చూసినా జనకుడైన అపవాది ప్రతి మనిషిని వారి యొక్క ప్రేమల నుండి, వారి యొక్క నమ్మకత్వము నుండి, వారి యొక్క విశ్వాసముల నుండి వారిని చెడగొడుతూ ఉన్నాడు. కానీ ప్రభు వాక్యం అంటూ ఉంది, ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి, అనగా మనం చూసుకున్నట్లయితే దుష్టుడు నుండి ఆయన మిమ్మలను కాపాడును. ఇది నాన్న ప్రతి ఒక్క క్రైస్తవ జీవితములో అనేకమైన విధములుగా దుష్టత్వములో పడిపోతూ ఉన్నారు. అనేకమైన విధములుగా లోకములో పడిపోతూ ఉన్నారు. దేవుని యందు స్థిరత్వము లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన నీ జీవితంలో స్థిరత్వం కలిగి, స్థిరమైన విశ్వాసము కలిగి, స్థిరమైన నమ్మకము కలిగి, స్థిరమైన భయభక్తులు కలిగి నువ్వు దేవుని యందు నడిపింపగలుగుతున్నావా? దేవుని యందు నడిపింపబడుచు దేవునిని స్తుతించగలుగుతున్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇదేనా నీలో స్థిరత్వం లేకపోతూ ఉందా? నువ్వు స్థిరముగా నిలబడలేకపోతూ ఉన్నావా? స్థిరత్వములో నువ్వు కోల్పోతూ ఉన్నావా? దేవుడు నీకు అప్పగించిన పనిలో కావచ్చు, నువ్వు చేసుకుంటున్న వ్యాపారమే కావచ్చు, జీవనోపాధి ఏదైనా సరే, దానిలో నువ్వు స్థిరత్వం కలిగి జీవించాలి. ప్రభు నిన్ను ఒక చోట నిలబెట్టాడు. ఆయన ఒకరి ఎదుట నిన్ను నిలబెట్టినప్పుడు ఆ ఒక స్థలంలో నువ్వు అనేకులకు నువ్వు మాదిరికరంగా నువ్వు జీవించాలి, స్థిరపరచబడాలి. నువ్వు స్థిరపరచబడిన తర్వాత నువ్వు దేవునిని మహిమపరచగలుగుతావు. నీ ద్వారా ప్రభు నామము గణపరచబడబడుతుంది. ఇదే నన్ను అనేక మంది స్థిరత్వము కోల్పోయి వారు నిలిచి ఉన్న స్థలములో వారు స్థిరత్వము లేకుండా నమ్మకమును కోల్పోయి అనేక మంది జీవిస్తూ ఉన్నారు. దేవుని విశ్వాసాన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పరిస్థితులు మారవచ్చు, మనుషులు మారవచ్చు, కానీ దేవుడు అన్నడు కూడా మారుడు. ఆయన వాగ్దానాలు నెరవేర్చడములో నమ్మదగిన వాడు అయిన ప్రభు ఈ దినాన నీకు వాగ్దానం ఇచ్చాడా? నీ జీవితంలో కార్యము జరిగిస్తానని ప్రభు నిన్ను ఒక వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడేమో. అయితే అది ఆలస్యం అవుతుందని ఎంత మాత్రం కూడా భయపడొద్దు, ఆలస్యం అవుతుందని దిగులు చెందొద్దు. ఆయన ఇచ్చే వరకు కూడా ఎదురు చూడు. నువ్వు ఎదురు చూడడంలో ఆయన బలమును పొందుకోగలుగుతావు. నువ్వు ఎదురు చూడడంలో ఆయన శక్తిని పొందుకోగలుగుతావు. మనము దేవుని యందు విశ్వాసతను పెంచుకోవాలనంటే ఆయన యందు నిరీక్షణ గలవారై ఉండాలి. మీరు నిరీక్షణ గలవారై శ్రమల యందు ఓర్పు, పట్టుదల కలిగి, ప్రార్థన యందు విశ్వాసత కలిగి జీవించండి అని పరిశుద్ధ లేఖనములు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన నిన్ను నిర్మించింది, ఆయన ఈ లోకం అంతటిను కూడా తన నోటి మాటతో చేసిన దేవుడు. కానీ ఆయన నిన్ను తన చేతులతో ఆయన నిన్ను నిర్మించుకున్నాడు. ఆయన తన చేతులతో నిన్ను నిర్మించుకున్న దేవుడు. భయపడవద్దు. ఈ లోక శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు.
ఈ లోకపు ఆలోచన మనల్ని ఏమి చేయలేదు. భక్తుడైన పేతురు అంటూ ఉన్నాడు, భక్తుడైన పేతురు ప్రభువును చూస్తున్నంత దినాలు కూడా ఆయన విశ్వాసముతో నడవసాగాడు. ఆ సముద్రము మధ్యలో, నడి సముద్రములో ప్రభువును చూస్తూ ఉన్నాడు. ప్రభువును చూస్తున్నంతసేపు తన చుట్టూ ఎన్నో అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు, అనేకమైన ఒత్తిడులు వచ్చినప్పటికీ కూడా పేతురు భయపడలేదు. ఎందుకో తెలుసా? ఆయన గురి ప్రభు వైపే ఉంది కాబట్టి. ఇది నాన్న, నీ గురి ప్రభు వైపు ఉన్నట్లయితే ఆయన మనలను కడవరకు నడిపిస్తాడు. పేతురు నడి సముద్రములో మధ్యలో లోకమును చూచాడు, అలలను చూచాడు, తనను భయపెట్టే కార్యములన్నిటినీ చూచాడు. ఆయన మునిగిపోవడం సాగబడింది. ఇది నాన్న, నువ్వు కూడా నీ జీవన యాత్రలో, ఆత్మీయ యాత్రలో ఈ లోకమును చూసినప్పుడు నువ్వు పడిపోతావు. ఈ లోకమును గుండా నువ్వు వెళుతున్నావు, అయినప్పటికీ నువ్వు దిగులు చెందవలసిన భయము లేదు, భీతి చెందవలసిన భయం లేదు. ఎందుకో తెలుసా? మన గురి ప్రభు అయి ఉన్నాడు, మన రక్షణ ప్రభు అయి ఉన్నాడు, మన ఆలోచన ప్రభు అయి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మనలను స్థిరపరిచి, ఆయన మనలను బలపరిచే దేవుడని మర్చిపోవద్దు. ఇది నాన్న, నీవు ఏ ఆలోచనలతో ఉన్నా, ఎటువంటి ఉద్దేశములతో ఉన్నా ప్రభు వైపు చూడు. ఆయన నిన్ను కడవరకు నడిపించి, ఆయన నిన్ను స్థిరపరిచి, ఆయన నిన్ను బలపరచడానికి ఆయన చాలిన దేవుడని మర్చిపోవద్దు. ఆయన సంరక్షించే దేవుడు, ఆయన బలపరిచే దేవుడని అన్నాడు కూడా మర్చిపోవద్దు. ఇదనమంతా ఆయన మనల్ని బలపరచడానికి, ఆయన రెక్కల నీడలో ఆయన మనల్ని దాచడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేనిని గురించి భయపడద్దు, ఆయన ఎందు విశ్వాసం ఉంచు. ఆయన కాపాడే దేవుడు, ఆయన స్థిరపరిచే దేవుడు, ఆయన దుష్టత్వము నుండి మనలను కాపాడి మనను సంరక్షించడానికి మన చుట్టూ ఆయన కృపతో మనల్ని ఆవరించిన వాడని మర్చిపోవద్దు. అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. మహాగణుడైన తండ్రి, మహాపరిశుద్ధుడా, అయ్యా, నువ్వు కాపాడేవాడువు, సంరక్షించేవాడు, స్థిరపరిచేవాడు అని మేము నమ్ముచున్నాము. నీ బిడ్డలు ఏ ఆలోచనలతో ఉన్నారో ఆలోచనను తొలగించి, నీ బిడ్డల జీవన పాదలలో, నీ బిడ్డల యాత్రలో వారి యొక్క ఆత్మీయ స్థితిగతులను మీరు బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ కృపా కోపదల బిడ్డల ఎడల కార్యములు జరిగించమని, నీ సహాయం చేత వాడుకోమని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఈ దినమంతా నీ కృపా కోపదలు మా జీవితానికి దయచేయమని యేసుక్రీస్తు దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృపలో ఆయన మనలను, మన కుటుంబాలను దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక. ఈ అనుదిన జీవం అనే కార్యక్రమము ఆశీర్వాదకరంగా మీకు ఉన్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ మాటలు తెలియపరచవలసిందిగా ప్రభు పేరు మనవి చేస్తున్నాను. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.